హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ టాక్. పెళ్ళుందని చెప్పి ఊరికి వెళ్దామని చెప్పి ట్రైన్ ఎక్కాం 3కి అలా. ఇవాళ డేట్ వచ్చేసి చెప్తాను ఆగండి, నాకే గుర్తులేదు. 25 ఆగస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బ్లాగ్ అప్లోడ్ చేస్తాను నాకే తెలీదు. మా వాడికి మామూలుగానే ట్రైన్ చూస్తేనే ఆగదు ఆత్రం, అలాంటిది ట్రైన్లో కూర్చొని మొత్తం గిలికేస్తున్నాడు అనమాట. విండోలు అని చెప్పి బాటిల్ పెట్టుకునే అని చెప్పి కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాయిలే బాగానే, ఇంకెందుకై చెప్పుకోవటమా. కట్ చేస్తే ఇంట్లో ఉన్నాను అనమాట. 3కి గుంటూరులో ఎక్కితే ఊర్లో 5ంటికి వచ్చి పడ్డాను అనమాట ఇంట్లో. మా ఇల్లుని చూసి నాకే ఉండబుద్ది కదా, అంత గలీజ్ చేసి పెట్టినాయి పావురాలు. అదిగాక కరెంట్ లేదు, అందరికి ఉంది, మా ఇంట్లో మాత్రమే లేదనమాట కరెంటు. సో మళ్ళీ ఆ కరెంటు కదిలిచ్చి కసు కూర్చొని ఫస్ట్ ఐడియా రాలేదనమాట వీడియో తీద్దామని చెప్పి. ఏం తీద్దామని అబ్బా అలసిపోయాను అసలే అని చెప్పి అనుకున్నా, కానీ తీయాలబ్బా తీయాల్సి అని చెప్పి స్టార్ట్ చేశాను. సో మీరు మా హోప్ టూర్ కూడా చూడవచ్చు అనమాట. ఇది మా బెడ్రూమ్. ఏంటి బెడ్షీట్లు వేసుకోరు అది ఇది అనమాకండే, మేము ఉండం కాబట్టి తీసేసాం, దుమ్ము పడిద్ది అంతే. పెళ్లి కొడుకు చేస్తున్నామని చెప్పి బొట్టు పెట్టడానికి వచ్చారు. అది కదా దొంగ, అక్కడ ఒక దొంగ ఉన్నాడు చూసారు మీరు, నెయిల్ కట్టర్ తీసుకొని గోర్లు అట్ట కట్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడ ఇది మా హాల్, డైనింగ్ టేబుల్ అనమాట. కుర్చీలు అడ్డం వస్తుంది అని చెప్పి పైన పెట్టాను. పేరుకి డైనింగ్ టేబుల్ కానీ కింద కూర్చొని తింటాం అనమాట. ఆబ్వియస్లీ ఉండటానికి అన్ని వస్తువులు ఉన్నాయిరా, కాకపోతే మేమే ఇక్కడ ఉన్నాం అనమాట. ఏం చేస్తాం రాత. అప్పుడు ఫోన్ బయట తీసుకెళ్తామని ఎంత భయపడేది అనమాట. ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది అనమాట. ఫోన్ కదిలిచ్చాడు తిట్టాను. ఇప్పుడు కూడా ఎద్దుగా అట్టొచ్చి ఆ మాత్రం భయపడాలన్నమాట మనం చూస్తే. ఇల్లు కోపం వచ్చేసింది వాడి మీద నాకైతే. అసలు పడ్డాడు, ఏడుస్తున్నాడు, దాని ట్రైపాడ్ కదిలిచ్చాడు. ఉన్న చీదరికి ఆడు మళ్ళీ ఏడుపు. అసలు ఇంకా హెడ్ ఏక్. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, నాకు శంకర్కి మధ్యాహ్నం నిద్రపోయేలోకి ఆ కోపం అంతా వాడి మీద చూపించేలోకి కొంచెం నేనే బాధపడ్డాను అనుకోండి. ఇంకా చివర మా ఇంటి ముందు డెకరేషన్ చూసారా, బాగుంది కదా. ఇదంతా తుడుచుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉందిరా నాకైతే మాత్రం. ఆడు చూడు, ఆడితో ఆడుకోవాలని వస్తే అలా కొడుతున్నాడు చూడు. అలాంటి మా వాడు మూడు ఉంటే బాగుంటాడు, మూడు లేకపోతే నేను కొంచెం టెంపర్ లాగా బిహేవ్ చేస్తా అంటాడు అనమాట. ఇగ్నోర్ చేసేయండి. అది బయట ఇలా ఉంటుంది అనమాట పంచ. ఇదేమో గొంది. యాక్చువల్లీ కడుగుదాం అనుకున్నామంటే కడిగి అంత ఓపిక లేక ఊడ్చి తుడుస్తున్నా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది వాష్ ఏరియా, కాళ్ళు బట్టలు అక్కడే అన్నీ అయిపోతాయి మార్నింగ్. ఇక్కడ కొంచెం ట్రైన్లో ఇందాక ఎక్స్పీరియన్స్ అయినాయి అని చెప్పాను చూడు మీకు. ఏంటో చెప్పానా, యాక్చువల్లీ మేము రిజర్వేషన్ సీట్లలో కూర్చున్నాం అనమాట. మామూలు టికెట్ తీసుకున్నాం. ఆడెక్కడో ఆపాడు. మేము అసలు ఎంత దూరం వెళ్ళిపోయింది ట్రైన్, అప్పుడు ఆపాడు అనమాట. సో ఇంకెక్కేసాము. వినకుండా వచ్చిన తర్వాత టీసీ ఆయన వచ్చి ఎవరైనా వెళ్ళిపోమంటాడు, లేకపోతే నెక్స్ట్ స్టేషన్లో దిగమంటాడు. 200 ఇవ్వు మనిషికి 100 అని చెప్పి లంచం అడుగుతున్నాడు. ఫుల్ నాకైతే కోపం వచ్చేసింది. ఇంకా మేము ఇంకెళ్ళాము, అటు సైడ్కి వెళ్ళాము. మా వాళ్ళు కూర్చుంటారు కదా టికెట్లు తీసుకొని వెళ్ళాము. మళ్ళీ ఆడే పిలిచిన ఇక్కడ ఎంత ఉన్నాయి, ఎంత ఇవ్వగలవు అని చెప్పన్నాడు. సో మా చెగ్కి 70 రూపీస్ ఇచ్చాను, ఎందుకంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు రిజర్వేషన్ దాంట్లో అని చెప్పి. ఇంతలోకి ఇక్కడ ఏమైందంటే వాటర్ లేవు ఇంట్లో. ముందు బిందె కడిగి శంకర బిందె ఇచ్చాను. వాటర్ కార్డు ఉంటుంది అనమాట మాకు. సో ఆ కార్డు పెడితేనే వాటర్ వస్తాయి. కార్డు కోసం అని చెప్పి కుంకుమ అంటించుకున్న, పైకి ఎక్కి చూసినా కానీ కాండాల. యాక్చువల్లీ నాకు అది అలా అలవాట్రా సాంగ్స్ పెట్టుకొని పని చేయటం. నా తప్పేం లేదనమాట. శంకర్ వెళ్ళి బొంగన్ వాటర్ వేసుకొచ్చాడు. అవుతున్నాడు అనమాట నేను రికార్డ్ చేస్తుంటే. తను రికార్డ్ చేయడు, నేను రికార్డ్ చేసినా కానీ ఆయనకి నొప్పి. ఏంటో అది ఏంటో మంచిగా చూడంగానే బోదప్పుగా వేస్తాను నాకైతే. అటు పోగానే ఒక చెంపు, ఇటు పోగానే ఒక చెంపు తాగేస్తాను. మా బొడ్డోడు కూడా అలానే అనుకో. శుభ్రం బండలు తిడితే కింద పోసాడు. పనులన్నీ చేసేటప్పుడు మైండ్లో చాలా మెదులుతున్నాయి. అబ్బా రేపు ఏం చీర కట్టుకోవాలి, ఏం వేసుకోవాలి, అసలు ఎప్పుడు మంగళ స్నానాలు అని చెప్పి కుంకం పెట్టారు కదా, అది కొంచెం తుడుపుతున్నాను అనమాట. సో ఇంకా ఆగలేస్తున్నాను అని చెప్పి వీళ్ళకి బియ్యం కడిగి పెడదాం అని చెప్పి బియ్యం కడిగి పెడితే జస్ట్ గ్లాసున్నర మాత్రమే పోసాను. పోయి పెద్ద క్లీన్ చేయాల్సిన పని లేదులా, క్లీన్గానే ఉంది. ఎందుకంటే 1 వీక్ ముందు మా అత్తయ్య వాళ్ళు వచ్చి వెళ్ళారు. సో అందుకని క్లీన్గా ఉంది. సో ఊరికి నేను తడిగుడ్డేసి పోయి క్లీన్ చేశాను అనమాట. అంతే. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే ఆడ కింద గ్యాస్ది అది తిప్పకుండానే వెలిగిస్తున్నాను అనమాట. వాసన వస్తుందా రావట్లేదని చూశాను. తర్వాత మళ్ళీ తిప్పి పెట్టాను అనమాట అన్న. కానీ పోయి చాలా పెద్ద మంట వచ్చిందిరా. కట్ చేసుకుంటే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. ఊరక కానొచ్చల్లా అని చెప్పి వచ్చాను.
కానీ మనం ఏం పని చేస్తాం, ఏం పని చేయమన్నమాట. అంతలోకి బొడ్డొడుకొని నిద్రపోయాడు స్నానం చేయకముందే. బ్లూ కలర్ శారీ కట్టుకొని చూడు, తనే పెళ్లి కొడుకు వాళ్ళ అక్క, నాకు పిన్నం అయింది. డిస్కషన్ ఏంటంటే రేపు పతానం పెట్టి పంపిస్తారు కదా, సో దాంట్లో ఏమి వేస్తారా అని చర్చించుకుంటున్నాను అనమాట. నన్నే నీకేమి వేశారు అని చెప్పి పక్కన ఇంకా అరే నాకు తెలియదు వాళ్ళిద్దరు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎవరికి గుర్తుంటాయి అని చెప్పన్నా, నేనైతే గుర్తున్న వాటికి వక్కలు, కొబ్బరి చిప్పలు, తమలపాకులు అని చెప్పాను. పడిగా వెళ్ళా, నేను చూడలేదు యాక్చువల్లీ, నేను గమనియలేదు కూడా అంతా. ఇంకా మనమే అనమాట థమ్స్అప్ పోస్తుంది. మా ఇంకో పిన్నిని వీడియో తీయమంటే ఎంత మంచిగా తీస్తుందో అసలు, వావ్ అని చెప్పి క్లాప్స్ కొట్టాలి. నిద్రపోయాడని చెప్పి మళ్ళీ నేను ఇంటికి వచ్చి శారీ మొత్తం ఒక చోట మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉందా అని చెప్పి డోర్ తీసి శారీ తీసాను. ఇది యాక్చువల్లీ 1 టైం కట్టుకున్నాను. ఆల్రెడీ వీటి మీద షార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అదే పిన్ని వాళ్ళ ఊరిలో ప్రతిష్ట అని చెప్పి కొన్ని షార్ట్స్ వీడియోస్ తీసాను చూడు, దాంట్లో శారీ ఇది. చూడటానికి పాత మోడల్లా కానొస్తుంది కానీ చాలా 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 బాగుంటుంది. సో రేపు వేసుకునేవి మొత్తం ఇవేనమాట. నాకు ముందు రోజు అలా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటే అదొక ఆనందం. రేపటికి పెద్ద హడావిడి లేకుండా యాక్చువల్లీ శారీ ప్లీటింగ్ కూడా చేసుకోవాలి. ఐరన్ బాక్స్తో కాకుండా నా ఫింగర్స్తోనే మొత్తం పెట్టేసుకుంటాను నేను. ఒక సాటిస్ఫాక్షన్ అనమాట రేపు హడావిడి లేకుండా. కానీ ఒంటి మీద వేసుకుంటే ఎంత లుక్గా ఉందిరా, నాకే చాలా చాలా చాలా. రేపు మార్నింగ్ పొద్దున్నే 6ంటికి మంగళ స్నానాలు అని చెప్పారు. 10 దాకా చేసుకుందాము అని. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.